రాజేందర్ రెడ్డి గారు 200 యూనిట్ల ఉచిత కరెంట్ 500కే గ్యాస్ సిలిండర్ ఇది మీరిచ్చిన 6 గ్యారంటీల్లో అతి ముఖ్యమైనది ప్రజలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అలాంటిది ఈరోజు కేబినెట్ ఆమోదం పొందింది. మరి ఎప్పటి నుంచి ఇది అమలు చేయబోతున్నారు? ఇవాళ క్యాబినెట్ల నిర్ణయం తీసుకున్నారనేది స్క్రోలింగ్లలో టీవీలలో చూస్తే కానీ ఎప్పటికే లేదనేది ఇంకా మాకు తెలియదు మేడం. అది క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకున్నది అనేది కూడా ఇంకా క్లుప్తంగా మేము తెలుసుకోలేదు. 100 days లోపట అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. 100 రోజులలో ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే 100 రోజుల లోపటి కంపల్సరీ అయితే అన్నట్టే కదమ్మా. ఓకే, దేశంలో కూడా కులగణన చేపట్టాలి అని చెప్పేసి నేషనల్ వైడ్గా కూడా మీరు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో కూడా పూర్తి చేస్తాము, కులగణన చేపడతాము అని చెప్పేసి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కులగణన ఏ విధంగా మీరు పూర్తి చేయబోతున్నారు, ఏమైనా ఐడియా ఉందా? దాని గురించి ఇంకా ఐడియా లేదు మేడం. సిస్టమ్ అంటే అందులో ఈ దాంట్లో ఏ విధంగా బైలాస్లో ఏం రాస్తున్నారు అనేది ఇంకా తెలియదు మనకల్లో. అంటే నిర్ణయం తీసుకొని కులగణాలు చేయాలంటే ఏ సిస్టంలో పోదాము అనేది 4-5 రకాలు ఉంటాయి. అందులో ఏ సిస్టమ్ని ఎన్నుకుంటారు అనేది ఇంకా తెలియదు కదా మేడం. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అన్ని పార్టీలు స్పెషల్గా బీజేపీ కాంగ్రెస్ పైనే టఫ్ ఫైట్ నడుస్తుంది. అయితే మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్లో? పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము చేసిన ఈ 2 నెలల్లో గత వీళ్ళు 10 ఏళ్లకును ఈ 2 నెలలకు వ్యత్యాసం చూడండి. మేము చేసే ఎట్లా వెళ్తున్నాం. ఇలా ప్రశాంత జీవితం, భూములకు వాళ్ళ మాన ప్రాణాలకు భద్రత కల్పిస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. వాళ్ళు అనుకునే అన్ని రీచ్ అవుతూ 1 రీచ్ కాగలుగుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయినా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇవాళ మీరు చూడండి, ఒక్కొక్క పోస్టింగ్లు చూడండి, రాష్ట్రంలో పడ్డ పోస్టింగ్లు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వీళ్ళందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఆచి తూచి, ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని మీద చాలా సీరియస్ రియాక్షన్ ఉంటుందని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని ద్వారా ప్రతిదీ కూడా ఏ చిన్న కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే మీ దాకా ఎక్కడ కూడా ఏది జరగటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. మరి మీరు పెట్టుకున్నది 12 ఎంపీ స్థానాలు గెలవాలన్న లక్ష్యం ఏ విధంగా నెరవేర్చబోతుందంటారు? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది. బీఆర్ఎస్ ఎక్కడదండి, ఇంకా బీఆర్ఎస్ దాని గురించి లేదుగా, అయిపోయింది. ఇన్నరా అట్లాంటిది ఏం ఆలోచన అయితే అవపడట్లేదు మాకు తెలిసిన కాడికైతే. 100% 12కు పై సీట్లే మేము గెలవబోతున్నాం. ప్రజలకు మేము మా మీద నమ్మకంతో గెలిపించినాక ఈ 2 నెలల్లో మేము చేసిన ఈ యొక్క ప్రజా సేవల్ని పథకాల మీద కానీ వీటన్నిటి మీద కూడా మేము గెలిచినాక కూడా వాడ తిరుగుతున్నాం. మేము ప్రతిపక్షాలు వెతుకోవలసిన వాటిల్లో మేము తిరుగుతున్నాం. అంటే ప్రజలకు మా మీద నమ్మకంతో పెట్టిన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మా సీఎం రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు వీళ్ళు పూర్తి స్థాయిలో మాకు అందరికీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడ ఎవరు ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త పడాలి, ఎక్కడ చేయకూడదు అని. అంటే కొత్తగా వచ్చింది కదా ఎమ్మెల్యేలు చాలా 57 మంది కొత్తగా ఉన్నారు. ఇలా వాళ్ళందరికీ దిశ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. కంపల్సరీ తెలంగాణలో 1 సైడ్ స్వీప్ ఉంటుంది. రాజేందర్ రెడ్డి గారు మరో కాలర్ మస్తాన్ యూఎస్ఏ నుంచి కాల్ చేశారు. మస్తాన్ గారు నమస్తే అండి. నమస్కారం రాజేందర్ రెడ్డి గారు. సార్ నా కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, ఇప్పుడు మీరు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 60 days అవుతుంది కదా సార్. ఇప్పటి వరకు కూడా మీరు ఐటీ మినిస్టర్ని మైనార్టీ మినిస్టర్ని డిక్లేర్ చేయలేదు. అంటే ఇంకా ఎంతకాలం పట్టొచ్చు మైనార్టీస్కి అప్పటిదాకా వాళ్ళ జరగవలసిన హామీల గురించి ఏంటి, ఎలా చేయాలి, ఎలా అనేది ఒక క్వశ్చన్ అండి. అంటే మైనార్టీస్కి ఎవరికి ఇస్తారో ఎవరికైనా ఇవ్వండి, జస్ట్ అంటే ఇంతవరకు ఆగారు కదా, ఇంకెంతకాలం ఆగింది, ఎంతకాలం మైనార్టీ మినిస్టర్ ఉంటారు అన్నది క్వశ్చన్ అండి. అదొక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఒక మన ఎన్ఆర్సీ యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిఏఏ కావచ్చు, బీజేపీ తీసుకొస్తున్న మిగిలిన అంటే లీగల్ జ్యుడిషియరీ సిస్టంలో ఉన్న చేంజెస్ ఏదైతే తీసుకొస్తున్నారో
వాటికి మీరు మన లోక్సభ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దానికి కౌంటర్గా ఏం చేస్తారు, ఎలా ఎడ్యుకేట్ చేస్తారు, దానివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నది డీటెయిల్గా ఏదన్నా మన సెంట్రల్ కాంగ్రెస్ ఏదన్నా వర్క్ చేస్తుందా, వర్క్ చేస్తే ఎలా వర్క్ చేస్తుంది ఏంటి, దాని గురించి ఏదైనా అవగాహన ఇస్తారా అన్నది సెకండ్ క్వశ్చన్ అండి. అండ్ చిన్న సజెషన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి చాలా మంది అప్పులు తీసుకొస్తున్నారు, స్పెండ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేస్తున్నారు. దేర్ ఇస్ నో క్వశ్చనింగ్ అథారిటీ. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మన సీఎం కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్లో ఏదైనా అఫీషియల్స్ ఎవరైనా కావచ్చు, ఇష్టం వచ్చినట్టు ఏదైనా తినొచ్చు, తిరగొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే స్పెండింగ్ ఆడిట్ అనేది ఒక ఇది లేదు, ఎంతవరకు లిమిట్ ఏంటి అనేది ఒక పాలసీ ఉంది, కానీ దాన్ని ఆడిట్ చేసి పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తడం లేదు. కాకపోతే ఇదంతా కూడా ట్యాక్స్ మనీ. దీన్ని మనం ఎట్లా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారు, ఎంతవరకు మిస్యూజ్ చేయట్లేదు, ఎంత యూటిలైజ్ చేస్తున్నారు అన్నది ఒక డీటెయిల్ రిపోర్ట్, ఈవెన్ ఇంక్లూడింగ్ చిన్న అఫీషియల్స్ నుంచి కింద అఫీషియల్స్ నుంచి పైన వరకు టాప్ అఫీషియల్స్ వరకు కూడా ఎంత మిస్యూజ్ అవుతుంది, ఎంత మనం ఇట్లా రిస్ట్రిక్ట్ చేయొచ్చు, ఎంత యూటిలైజేషన్కి ఎంత ఎగ్నెస్ట్గా అవుతుంది ఏంటి అనేది మీరు డీటెయిల్లో ఒక రిపోర్ట్ ఇస్తే చాలా మందికి ఈవెన్ యూజర్స్ కూడా అవేర్నెస్ ఉంది సార్. అదొకటి. సెకండ్ ఇంకోటి సార్, ఈ స్కీమ్స్ కి ఏదైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ పీపుల్ కి అప్లికబుల్ చేస్తారో స్కీమ్స్ ఇవ్వాలి, మీరు హామీలు నెరవేర్చండి, దానిలో తప్పు లేదు. కాకపోతే ఒక చిన్న సజెషన్ ఏంటంటే సార్, ఎవరైతే ఈవెన్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ లో ఎలిజిబుల్ కాదు, బట్ స్టిల్ దే కెన్ ఫైల్ నిల్ ట్యాక్స్ ఇన్కమ్ కావచ్చు, లేకపోతే కనుక వాళ్ళకున్న ఇన్కమ్ లో 7 lakhs ఎగ్జంప్షన్ లోపల వాళ్ళు ఫైల్ చేసి ఆ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళకి మీరు ఈ స్కీమ్స్ అప్లికబుల్ చేస్తే చాలా మటుకు మీకు మిస్యూజ్ అవటం తగ్గిపోయింది సార్. అండ్ కరప్షన్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది ఏమవుతున్నాయంటే వాళ్ళకి ఇల్లు ఉన్నా, లేకపోతే పొలాలు ఉన్నా, స్థలాలు ఉన్నా, వేరే వాళ్ళకి బినామీలుగా ఉన్నా, ఏమున్నా కానీ వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నా కానీ స్కీమ్స్ ని యూటిలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు, మన సర్కారు లేకపోతే వాళ్ళది మనది అన్నది మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. సో అటువంటి వాటిని మనం రిస్ట్రిక్ట్ చేయాలంటే కనుక సెంట్రలైజ్ ఫార్మ్ అంటే ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్స్ కానీ దేనికో దానికి టైప్ చేసి అలాంగ్ విత్ దట్ అది చేస్తేనే మనం ఇస్తాము అని చెప్పి ప్రూఫ్ ఉంటే దెన్ ఐటీ కెన్ డూ ద ఆడిట్. ఒకవేళ వాళ్ళు రాంగ్ ఫైల్ చేస్తే కనుక మనం ఇది చేయొచ్చండి. ఇది చిన్న జస్ట్ కైండ్ ఆఫ్ సజెషన్ ఫర్ దట్. ఇప్పుడు మీరు చూడండి, అర్హత ఉన్న వాళ్ళకు ఇవ్వాలని ఇంతకుముందు ఫస్ట్ కాలర్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది. అర్హతకు వాళ్ళకి క్వాలిఫైడా కాదనటానికి కొన్ని చెప్తాను మీకు. వైట్ రేషన్ కార్డ్ మన తెలంగాణలోనే 90% వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరు రైస్ లిఫ్ట్ చేయరు. ఓన్లీ ఆరోగ్యశ్రీ గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి యూజ్ చేసుకోవటానికి ఇది చేస్తున్నారు. వాటిని ప్రక్షాళన చేస్తున్నాం. ఇప్పుడు గత 5 ఏళ్ళకెళ్ళి రేషన్ కార్డ్స్ ఇవ్వలే టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అంటే ఎందుకు ఇవ్వలేదు అంటే ఇవి ఇచ్చిన కొద్దీ బర్డన్ పెరుగుతున్నది, బడ్జెట్ పెరుగుతున్నది కాబట్టి ఇవ్వలే. ఈ 90% వీళ్ళని దానివల్ల వీటి ప్రక్షాళన చేస్తే 30%, 40% కంటే ఎక్కువ అవసరం లేదు. వాళ్ళు ఏదో రేషన్ షాప్ గురించో కాదు. కాబట్టి వాటిని ప్రక్షాళన చేసి లేని వాళ్ళకు కొత్తగా ఇప్పుడు ఒక కుటుంబం నుంచి మళ్ళీ 2 పిల్లలు వస్తారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే బయటికి వెళ్తారు, వాళ్ళ అర్హత ఉండకపోవచ్చు, వాళ్ళంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకుండా ఎలిజిబిలిటీ లేని వాళ్ళని, ఉన్న వాళ్ళని కూడా ఐటీ రిటర్న్స్ కట్టే వారికి కూడా వైట్ రేషన్స్ కట్టకుండా సందర్భాలు ఇచ్చిండ్రు. ఒకటి మైనార్టీ మినిస్టర్ మీరు ఎప్పటి వరకు అని అన్నారు. దాంట్లో వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫస్ట్ ఫేజ్లోనే ఇచ్చేటనుకుంటే, కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు గెలవలే. మైనార్టీలలో గెలవకపోవటం వలన ఈ ఎమ్మెల్సీలను ఇచ్చేసి వారికి శాఖలో కూర్చోబెడదామనుకుంటే వరకు వారికి కూడా ఇది చేయలేకపోయినరు. ఈ 2 అనే కాదు, 3వది ఇంపార్టెంట్ ఏంటంటే త్వరలోనే ఈ నెలలోనే మళ్ళీ సెకండ్ ఫేజ్ క్యాబినెట్ ఇంకా 6 మంత్రి శాఖలు ఖాళీ ఉన్నాయి. ఆ మంత్రులను కూడా ఈ నెలలో పట్టే వేస్తారని చెప్పి నిన్న మొన్న అనటం టీవీలలో కూడా రావటం నేను కూడా చూసిన. త్వరలోనే క్యాబినెట్ షిఫ్టింగ్లో కంపల్సరీ మైనార్టీ మినిస్టర్ అనేది ఉంటుంది.